నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటి బండారం బట్టబయలవుతోంది. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో చేస్తున్న అక్రమాలు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మాయమాటలు రంగురంగుల బ్రోచర్లతో అమాయకులను చీటింగ్ చేస్తున్నాయి పలు కంపెనీలు. అయితే కంపెనీల అక్రమాలపై కన్నేసిన ఈడీ హైదరాబాద్ లో ముమ్మర దాడులు చేసింది. జయంతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆఫీస్పై మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ దాని అనుబంధ సంస్థల ఆఫీసుల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 8 చోట్ల తనిఖీలు జరిగాయి. అనుబంధ సంస్థలుగా ఉన్న జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్, బిల్డర్స్, ఆర్కే రమేష్, సత్యసాయి ట్రాన్స్పోర్ట్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ప్రీ లాంచ్ స్కీమ్ల ద్వారా గృహ కొనుగోలుదారుల నుంచి 60 కోట్లు మోసపూరితంగా వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి. కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో, డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైందన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మోసాలు ఇలా ఉండగానే కోకాపేట భూములకు కోట్లు ఎలా కురుస్తున్నాయి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం పడిపోయిందన్న ప్రచారం సాగుతోంది. రిజిస్ట్రేషన్లు లేకపోవడం, కొనుగోలు అమ్మకాలు లేకపోవడంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం కూడా చెప్పుకుంటోంది. అమ్మకానికి పెట్టిన ప్లాట్లు అమ్మకపోవడం, మార్కెట్లో కొనేవారు లేకపోవడంతో అంతా నెమ్మదించిందన్న టాకు వినిపిస్తోంది. కోకాపేటలో మాత్రం ఎకరం 137 కోట్లు ఎలా పలికింది అనేది సగటు వ్యక్తి అనుమానం. ఎందుకంటే మార్కెట్ లేనప్పుడు ఎలా ఇంత రేటు సాధ్యమైందనేదే ఆశ్చర్యం కలుగుతోంది. ఇక హైదరాబాద్లో నిజంగానే డిమాండ్ ఉందా? కావాలనే ప్రభుత్వ పెద్దలు ఈ డిమాండ్ను సృష్టిస్తున్నారా? ప్రభుత్వ పరువు పోతుందని చక్కదిద్దే పనులు చేస్తున్నారా? కోకాపేట భూములను బూచిగా చూపిస్తున్నారా? రాష్ట్రమంతటా లేనప్పుడు ఒక్క సిటీలోనే ఇంత ధర ఉండడం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి? హైదరాబాద్ చుట్టూ ఉన్న భూమాయ ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్ చేపట్టింది. సో మొత్తంగా కోకాపేట భూములు ఒక్కసారిగా 137 కోట్లకు అమ్ముడుపోవడంతో రాష్ట్రం అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవైపేమో రియల్ ఎస్టేట్ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కుంగిపోయింది అని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తోంది. ఆ రాష్ట్రానికి ఆదాయ వనరు ఒకవైపు ఐటీ అయితే మరొక వైపు రియల్ ఎస్టేట్గా మొన్నటి వరకు చెప్పుకున్నాం. కానీ ఒక్కసారిగా ఇంత రేటు తగ్గిపోయిందని కూడా చెప్పుకున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కోకాపేట భూములు మాత్రం ఇంత ధర పలకటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రియల్ ఎస్టేట్ మాయ ఏం జరుగుతుంది అనేది ఒకవైపు డిస్కషన్ నడుస్తుంటే మరోవైపు ఈడీ ముమ్మర దాడులు చేస్తోంది. ప్రీ లాంచ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. రంగురంగుల బ్రోచర్లతో మాయాజాలం సృష్టిస్తూ ఉన్నారు. సో మా అమాయకులను టార్గెట్ గా చేసుకుని, అంటే ఇక్కడ చాలా మంది కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలనేది కళ. సో పెరుగుతున్న రెంట్లు అవ్వచ్చు, రకరకాలుగా, అంటే నగరంలో ఒక ఇల్లు ఉంటే మనం చాలా వరకు సురక్షితంగా ఉంటాము, రానున్న రోజుల్లో ఇల్లు కొనలేమో అని చెప్పి మధ్యతరగతి ప్రజలు కూడా ఇళ్ల కొనుగోలు వైపు చూస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు లోన్లు తీసుకుని మరీ ఇల్లు కొంటున్న పరిస్థితి. సో ఈ విధమైన పరిస్థితుల్లో రకరకాల బ్రోచర్ల పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లు అంటూ రకరకాల మాయాజాలాలు సృష్టిస్తున్నారు. వారి నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటికీ కూడా లెక్కాపత్రాలు సరిగా లేవని చెప్పి ఈడీ దర్యాప్తు చేసింది. ఈడీ దర్యాప్తులో కూడా విస్తుపోయే విషయాలైతే బయటపడుతున్న పరిస్థితి. మొత్తంగా కోకాపేటలో ఎకరం 137 కోట్లకు ఇక ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ అదేవిధంగా విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు నా వాయిస్? రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం కోకాపేట భూమి ధర చూస్తే ఒక రకంగా శ్రీహరికోట రాకెట్ ఏ విధంగా అయితే దూసుకుపోతుందో ఆ విధంగా దూసుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ నిజంగా అంత రేట్లు ఉన్నాయా? ఒకవైపు ప్రతిపక్షమేమో రియల్ ఎస్టేట్ని గొల్ల చేసింది ప్రస్తుత ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్తున్న పరిస్థితి. అంటే ఆ అపవాదును పోగొట్టుకునేందుకు ఇదేమైనా సృష్టిస్తున్నారా, లేదు నిజంగా అంత ధర పలికే పరిస్థితులు ఉన్నాయంటారా? ఏమంటారు? వంశీ గారు, మీకు అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అన్న ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు చాలని సామెత, అది ఇక్కడ మనకి ఎగ్జామ్షనల్ కేసెస్ లో గతంలో కూడా 150 కోట్ల అమ్ముడు పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది కేవలం ఎగ్జామ్షనల్ కేసుకు చూడాలి తప్ప మొత్తం రాష్ట్రం అంతా ఈ పరిస్థితి లేదు. హైదరాబాద్ లోనే కోకాపేటలో ఒక రకంగా ఉంటుంది, ఉప్పల్కి వెళ్దాం 50 కోట్లు కూడా మనకు. ఇంకానే
దేని దానికే ఉంటది. అందుకని మనం ఒక సర్వే చేస్తే మనకు ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి. ఆర్ఎస్ బ్రదర్స్ ఉందనుకోండి ఒక షాపుల్లో ఒక రేట్ ఉంటది, కూకటిపల్లిలో ఒక రేట్ ఉంటది, అదే చీర. అంటే అక్కడి మార్కెట్ కొనుగోలు శక్తిని బట్టి ఒక బట్టల షాపులో సేమ్ మోడల్ చీరను వేరు చూడండి. మన గచ్చిబౌల్లో ఓ రేట్ ఉంటుంది, అదే ఆర్ఎస్ బ్రదర్స్. ఉదాహరణ చెప్పడానికి సామాన్య ప్రజలకు అర్థం కావడం చెప్తున్నాను. అంటే మనకు అక్కడ జీవన ప్రమాణాలను బట్టి అక్కడ ఉంటది కదా. ఉదాహరణకు కోకాపేటలో, హైదరాబాద్ లో మన గచ్చిబౌలి, మన నల్లగండ్ల ఆ ప్రాంతం చూస్తే 3 బెడ్రూమ్ ఫ్లాట్ 50-60 వేలకు తక్కువలేదు కదా. చూస్తున్నాం కదా, రెంట్ 50,000 తక్కువలేదు. అదే కనుక అదే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇటు పక్కన ఉప్పల వైపు వచ్చింది అనుకోండి, 30,000 కూడా దొరుకుతాయి, 25,000, 30,000 కూడా దొరుకుతాయి. ఇంకా పోతే ఇంకా 25,000 కూడా దొరికే అవకాశం ఉంటుంది. కనుక రెంట్లు ఎట్లానో అట్లాగే నేను బట్టల షాపులు ఎట్లానో ఇది కూడా చెప్తున్నాను. ఏంటంటే ఇది కోకాపేటకి మాత్రమే పరిమితం, రాష్ట్రం అంతా ఇది లేదు. గ్రామాల్లో ఉండేవాడి కనుక నేను గ్రామాల్లో గతంలో 30,000 నుంచి 40,000 రూపాయలు అమ్మే గజం రేటు ఉన్న భూములు ఇవాళ 20,000 రూపాయలు కూడా ఎవరు కొనడం లేదు. ఎందుకంటే గతంలో కొనుగోలుదారులు ఎక్కువ ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెల్లటి షర్టు ప్యాంటు వేసుకొని అప్పుడప్పుడు చాయ్ పే అడ్డా, మనం టీ టైం అక్కడ కూర్చొని రోజు కార్లు వచ్చేయిపోయాయి. అంటే కొనేవాళ్ళు ఎక్కువ వాళ్ళు, అమ్మేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. రామ్మోహన్ రావు గారు, అమ్మేవాళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టుగా కోకాపేట వేరు, ఉప్పల్ వేరు, రకరకాల పరిస్థితులు. కూకట్పల్లికి వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, మణికొండ, నల్గొండ రకరకాలు ఉంటాయి. కానీ అమాయక ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం అమ్మిన కోకాపేట భూమి ఏదైతే ఉందో ఈ భూమి రేటు చూపిస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలు మోసాలు చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రకరకాల బ్రోచర్లతో మాయాజాలం సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో బలైపోయేది ఐటీ ఎంప్లాయీసే ఎక్కువగా బలైపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీకు కూడా తెలుసు, ఈరోజు నగరంలో ఏ మూలన ఒక మధ్యతరగతి సామాన్య వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా డబుల్ బెడ్రూమ్ 20 నుంచి 23 వేలు ఉన్న పరిస్థితుల్లో ఈఎంఐ కట్టి ఇల్లు కొనుక్కుందామన్న ఆలోచన చేస్తూ ఆ ఊబిలోకి వెళుతూ ఉన్నారు. సో ఇటువంటి వారికి మీరు ఏం చెప్తారు? ఆఫర్లు చూసి మోసపోతున్నాయి పర్వాలేదు. అట్లాగే ఇట్లాంటి ఎగ్జామ్షన్ కేసు చూసి మొత్తం మా భూమి ధరలంతా భూమి మాయ చేసే వాళ్ళని చూసి మోసపోవద్దు. ప్రభుత్వం కూడా దీన్ని దోహదం చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ పెంచే క్రమంలో ఇట్లాంటి జిమ్మికలు చేస్తే గతంలో కూడా చెప్పారు, రియలైజ్ అయ్యేదాకా దీన్ని నమ్మలేము అంటున్నాడు. 137 కోట్ల వేలం పాటిన వాడు పూర్తిగా డబ్బులు చెల్లించినప్పుడు కదా. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లాంటి హైప్ క్రియేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు, పూర్తి చెల్లించిన తర్వాత చెప్పండి అన్నాడు. చాలా వరకు వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. డిపాజిట్ 20% గట్టి కూడా వెనుకబడిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. కనుక అది నమ్మొద్దు. రిలాక్స్ ఆఫర్ లో యాజ్ అడ్వకేట్ గా రియల్ ఎస్టేట్ మనకు దీని మీద పరిశోధకుడుగా 2 విషయాలు చెప్తాను. ఒకటి, దయచేసి పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసి తాళప్ తీసుకొని రెడీ టు మూవ్ అటువంటిది తీసుకోండి. అనవసరంగా ఇటువంటి వాటిల్లో పోతుంది అంటే డబ్బు పోతుంది, గబ్బు పడుతుంది, పడుతుంది, డబ్బులు రావు. నేను వినియోగదారుల కేసు దానిలో కూడా ఫోరంలో కేసు వేసినాం, సివిల్ కేసు వేసినాం మేమైతే. కానీ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ డబ్బులు రావడానికి 7 పూళ్ళు పట్టింది. వీడికి వచ్చే డబ్బులకు వస్తే ఇంట్రెస్ట్ కూడా పడని పరిస్థితి వచ్చింది. కనుక దయచేసి ముఖ్యంగా మీరన్న ఈ వర్గం సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమని అంటున్నారు, జీవితానికి ఒక కళ వంశీ, జీవితానికి ఒక కళగానే ముందు వాళ్ళు ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ లో రియల్ గా ఆలోచించండి అంటున్నారు. అంటే హైప్ క్రియేట్ చేసి ఇంకొకటి వీళ్ళు మోసాలు ఏమంటే ఒకటేమో భూమి చూపెడతారు, పర్మిషన్లు చూపెడతారు, తప్పుడు మనకు అవి చూపెడతారు, పర్మిషన్లు చూపెడతారు. అవన్నీ కూడా అది అప్రూవల్ కాకముందు అప్రూవల్ అయినట్టు అప్రూవ్డ్ అని ముద్ర వీళ్ళే కొట్టి చేసేస్తారు. దానివల్ల ఏంటంటే మోసపోతుంటారు. అన్ని కాగితాలు బాగున్నట్టు కనపడుతుంటే మనకు మోసపోతుంటారు. రెండోది ఏంటంటే కొన్ని కన్స్ట్రక్షన్ నడుస్తున్న వాటిల్లో కూడా ఏం చేస్తారంటే ఎవరైనా రాగానే ఈ కార్నర్ ప్లాట్స్ అవన్నీ అమ్ముడు పేరు చెప్పేస్తారు మొదలే. నేను జనరల్ గా వాకింగ్ వెళ్తున్నప్పుడు మార్కెట్ సర్వేలు అప్పుడప్పుడు ఏదైనా టక్కన వాకింగ్ వెళ్తూ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాల్లో నేను పరిశీలన చేస్తుంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే ఈ కార్నర్ ప్లాట్స్ అన్ని బ్లాక్ చేసి పెడతారు. ఎప్పుడు అమ్ముకుంటారు? అయిపోయినాక అమ్ముకుంటారు. అంటే మొదలు పనికిరాని ప్లాట్లన్నీ అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటారు. మీరు గట్టిగా డిమాండ్ చేయండి, కార్నర్ ప్లాట్ ఇస్తేనే తీసుకుంటాను నేను, మన అవసరం మన అవసరం వాడిది కదా అమ్ముకోవడం అనేది. రెండోది ఏమంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ 2 ఉన్నాయి చూడండి. మీరు చాలా మంది నిర్మాణం పూర్తయి ఇప్పటికీ 2 సంవత్సరాలకు అమ్మని ఫ్లాట్లు చూపెడతారు, 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. కానీ ఒక్కటి ఏంటంటే హైదరాబాద్ ఓవరాల్ చూస్తే ఇండియా మొత్తం సర్వే చేస్తే మనకు రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ వేగంగా రియల్ ఎస్టేట్ ఎదుగుతున్నది అది మాత్రం నిజం. అది సర్వే చెప్తుంది. అంటే నేను ఒక్కడిని కాదుగా చేసి మొత్తం దేశం అంతా 7 నగరాల్లో చేస్తే పెరుగుతుంది. ఆ పెరిగే క్రమాన్ని బాగా హైప్ క్రియేట్ చేసి మన ఎవరైతే మీరన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంచెం మన 4-6 అంకెల జీతం వచ్చే వాళ్ళను చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రిలాక్స్ ఆఫర్లు కానీ లేకపోతే కడుతున్న కన్స్ట్రక్షన్ కొంత మొదలైన దాన్ని కానీ కొనకండి. పూర్తిగా రెడీ టు మూవ్ కొనుక్కోండి, 10 రూపాయలు తక్కువ వస్తుంది.
అంటే ఒక ₹1,00,00,000 ఫ్లాట్ ఈజీగా 5-6 లక్షల రూపాయలు తక్కువ వస్తుంది. మీరు అప్పటికి రెడీ అయి ఉంటాడు, అప్పులో ఉంటాడు బిల్డరు. అప్పుడు ఏం చేస్తాడు, డబ్బులు రావడమే. కానీ రామ్మోహన్ రావు గారు మనం చూస్తున్నాం చాలా కంపెనీలు కూడా పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలు కూడా సో అసలు బునాదులే తవ్వక ముందు బ్రోచర్ మీద మొత్తం సినిమా చూపించేసి ఇప్పుడు కొంటే ఇంత లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంత పెరుగుతుంది అని చెప్పి అమాయకుల్ని మోసం చేస్తున్న పరిస్థితి. ఇందులో అమాయకులు కూడా ఎవరు లేరు, అందరూ చదువుకున్న వాళ్ళే. మీరు చెప్పినట్టుగా 6 అంకెల జీతం తీసుకుంటున్న వాళ్ళే. మీరేమో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రెడీ టు మూవ్ కొనండి అని చెప్తున్నారు. ఒక రకంగా ఈ సామాన్యుల నుంచే అన్ని కంపెనీలు కూడా పెట్టుబడి వసూలు చేస్తున్నాయి. పెట్టుబడిని వసూలు చేసి ఆ పెట్టుబడితోనే కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి. సో ఫస్ట్ ఇంత కట్టాలి, సెకండ్ ఇంత కట్టాలి, థర్డ్ ఇంత కట్టాలి అని చెప్పి ఇన్స్టాల్మెంట్లు చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చిన్న ఉదాహరణ, హంసగూడలో మా ఇంటి పక్కనే ఒక అపార్ట్మెంట్ కడుతున్నా. వాడు ఆ బ్రోచర్లను చూసిన తర్వాత వచ్చిన వాడు పక్క వాకప్ చేస్తారు, నీళ్లు బాగున్నాయా సార్, ఇక్కడ ఎట్లా ఉన్నా సార్, ఇక్కడ గతంలో ఈ ఖాళీ ప్లేస్ లో బొంద ఉండేనా, బావి ఉండేనా, పక్క వాళ్ళు అడుగుతుంటారు కదా, ఎంత చెప్తున్నారు అడుగుతాను. వాళ్ళు ఏం చెప్పినట్టే మీరు అన్నట్టే ఇప్పుడు తక్కువ అంటున్నారు. కానీ చాలా సార్లు నేను చూసింది ఏంటంటే రెడీ టు మూవ్ అయిన తర్వాత దీనికన్నా 5-10 లక్షలు తక్కువ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొన్న వాళ్ళు కూడా అదే అవ్వబోతున్నారు. మొదట్లో మాకు తక్కువగా చూపించారు, కానీ ఇప్పుడు లాస్ట్ కి వచ్చిన వాడు రెడీ టు మూవ్ కి అప్పచెప్పినప్పుడు ఏమో వాళ్ళకి మాకన్నా 5 లక్షలు 10 లక్షలు ₹1,00,00,000 అపార్ట్మెంట్ లో 5 నుంచి 10 లక్షలు తేడా వస్తుంది. ఇదేమిటంటే అంటే మన అవసరాన్ని లేకపోతే మన ఆలోచన ఆధారం చేసుకుని ఒకటి ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుందంటే నెల నెల జీతాలు వస్తాయి కనుక వాళ్ళు ఏం చేస్తారు, ప్లాన్ చేసుకుంటారు. కనీసం మన మొదటి అది టోకెన్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది కదా, దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది వాళ్ళ టోకెన్ అమౌంట్ తయారు చేసుకోవడానికి కూడా పూర్తి చేసుకుని. ఈ అమౌంట్ ఇచ్చేదాకా ఆగాలంటే ఈ కన్స్ట్రక్షన్ టైం కావాలని కోరుకుంటాం. ప్రజలది ఏం బలహీనత అంటే ఆ టోకెన్ అమౌంట్ ఇవ్వడానికి ఒక 6 నెలలో 1 ఇయర్ టైం దొరికింది అనుకో, కన్స్ట్రక్షన్ ఉండే కొన్ని పడితే ఇటువంటి వాళ్ళు చేస్తుంటారు, అప్పుడు మోసపోతుంటారు. నేనేమంటున్నానంటే ఆ టోకెన్ అమౌంట్ ఇవ్వడానికి మీరు ఏదైతే టైం తీసుకున్నారో ఆ టైం తర్వాత కొత్తగా కొనుక్కోండి. కలరింగ్ అయిపోయి కేవలం మీరు రెడీ టు లోపలికి పోయేందుకు కొనుక్కోండి. ఖచ్చితంగా నేను ₹1,00,00,000 దాన్ని 5 నుంచి 10 లక్షలు తేడా అంటే 10%, 5% మినిమం 10% తేడా అనుకోండి. అంటే ఈ వీళ్ళు మన అవసరాలు ఒకటి, ఇంకోటి అవగాహన కూడా లేకపోవడం. నేను ఇల్లు కొనే వాళ్ళకు నేను ఒక సలహా ఇస్తుంది అంటే అవసరం ఉన్నా లేకున్నా ప్రతి సండేస్ సాటర్డేస్ తిరగండి, ఒక 100 చూడండి, నష్టం ఏం లేదు. 100 చూడండి, అందులో మీకు నచ్చింది కొనుక్కోండి, అప్పుడు ఈజీ ఉంటది. కానీ చూసిందే ఒకటి మనం పట్టింది ఒకటి అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నాను. ఇంకోటి నా మార్కెట్ ను మనం అంచనా వేస్తుంటే ఎవడు మోసకారి ఎవడు మంచోడు తెలుస్తుంది. నిజంగా ఇందులో అందరు మోసకారు లేరు వంశీ, వరకు చాలా మంచోడు. రియల్ ఎస్టేట్ లో అంత మోసం అంటే రియల్ ఎస్టేట్ లో చాలా పేరు ఎన్నిక కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు మోసం చేయరు, 99% చేయరు. వాళ్ళు ఏం చేయారంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు రియల్ ఎస్టేట్ ఎవడు మోసం చేస్తారంటే కొత్తగా మొదలు పెట్టిన వాడు అడ్డగోలుగా 4 ఏళ్ళలో మొత్తం సంపాదిద్దాం అనుకున్న వాడు మోసం చేస్తాడు. పెద్ద కంపెనీలలో వాళ్ళ కూడా మోసాలు లేవంటలేను, కానీ చాలా తక్కువ మోసాలు ఉంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే మీరు మార్కెట్ సర్వే ముఖ్యం అంటున్నాను. మీరు కొనేది ఉంటే ఇన్ని ఏరియాలు చూడండి, మీకు ఏ ఏరియా కావాలో ఆ ఏరియాలో కొనుక్కోవడానికి వీలుంటున్నారు. అంటే ఆ కంపారిజన్ పెరిగితే మనకి అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఎవడు కరెక్ట్ చెప్తున్నాడు ఎవడు మోసం చేస్తుంది తెలుస్తుంది కదా అనుకున్నాను. అందులో ఒక్కడన్నా మంచి పడతారు కదా, 100 చూస్తే 100 కాదు 10 చూడండి, 10లో ఒక్కడన్నా మంచి దొరుకుతారు కదా, అప్పుడు బేరీజ్ వేయడానికి వీలుంటది. కొంచెం టైం కేటాయించాలి. ఇంకో మాట, జీవితంలో ఇల్లు అని ఒకసారి కొంటాం కదా మధ్యతరగతి వాళ్ళమైతే, అటువంటి అప్పుడు జీవితంలో ఇన్నది కట్టినా కొనుక్కున్న ఒకటేసారి కనుక కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది చూసుకుంటూ కొన్నది వేరే ఉంటది అంటున్నాడు. కొంతవరకు ఫైనల్ టచ్ ఇచ్చే ముందు వాడు సరిగ్గా క్యూరింగ్ చేసి ఇవన్నీ పనికొస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తే మనం కొనుక్కున్న తర్వాత ఆదరాబాద్ కట్టిండా 1 సంవత్సరం కట్టిండా. మాకు చిన్నప్పుడు మా అమ్మాని ఏమనంటే ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం ఆగాలండి. అంటే ఈ వర్షాకాలం కన్నా ముందు మన పునాది మొదలు పెడితే ఒక వర్షాకాలం బేస్మెంట్ నానాలి, ఆ తర్వాత వచ్చే వర్షాకాలం కన్నా తయారు కావాలి మినిమం. ఇంకోటి ఏంటంటే మనం పోయే క్రమంలో కూడా కొనుక్కుందాం మన ప్లేస్ కూడా మీరు వర్షాకాలంలో వెళ్ళండి. మామూలుగా ఎండాకాలం పోతే దాని విలువ లేదు, ఎక్కడ నీళ్లు నిలుస్తున్నాయి, ఎక్కడ గోతులు ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తుంది మీకు. అందుకని ప్రాపర్ సర్వే లేకుండా వీలాన్ చేపలు నమ్మి, ముఖ్యంగా మీరు అన్నట్టు అందమైన బ్రోచర్లు నమ్మి చేయడానికి వీలేదు, మంచిది కాదు. రెండోది మీరు పర్సనల్ పరీక్షించండి. ఆ ఏరియాలో రూట్ కూడా ట్రాఫిక్ కూడా గమనించాలి. మనం మీరు చూడండి ట్రాఫిక్ ఆ రూట్ లో ఎట్లున్నది. ఇది పెద్ద పెద్ద ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఏముందంటే పెద్ద ఎత్తున వాడు 100 ఫ్లాట్లు కడుతుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి చేరువలో ఐటీ కారిడార్ కు అతి దగ్గరలో 20 నిమిషాల ప్రయాణం అని చెప్తున్న పరిస్థితులు, రకరకాల మాయాజాలం. దీంతో పాటు రామ్మోహన్ రావు గారు ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ హైదరాబాద్ అనగానే సరే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు సామాన్యులు మాట్లాడుకుంటున్నా, మీరన్న టీ స్టాల్ దగ్గర మాట్లాడుకుంటున్నా, ఇక్కడ ఇద్దరు, ఒకటి
ఆదాయం సాఫ్ట్వేర్ ద్వారా వస్తుంది. రెండోది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కోట్లల్లో సంపాదిస్తున్న పరిస్థితులు. ఆ తెల్ల చొక్కా, తెల్ల కార్లు, ఆ మెరుపులు అన్నీ చూస్తున్నాం. దీంతో చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ వైపు మళ్ళుతున్న పరిస్థితులు. కొంతమంది అయితే ప్యాసివ్ ఇన్కమ్, అంటే హైదరాబాద్లో బతకాలంటే ఈరోజు ఒక ఇన్కమ్ చాలదు, రెండో ఇన్కమ్ కూడా కావాలి. ఆ రెండో ఇన్కమ్ రియల్ ఎస్టేట్ ద్వారా అయితే ఈజీగా వస్తుందని చెప్పి ప్యాసివ్ ఇన్కమ్ కోసం రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులు. ఖచ్చితమైన అవగాహన లేకపోవడంతో రకరకాలుగా, అంటే కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మాకు తెలిసిన వాళ్ళని చెప్పి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అడ్వాన్స్లు ఇప్పిస్తున్న పరిస్థితులు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్ అవ్వక 4 సంవత్సరాలు అనుకున్నది 6 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, 7 ఏళ్లకు కూడా ఇంకా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం ఇంకా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందా? మనం అనుకున్నట్టుగా మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది చూస్తుంటాం, బీహార్ నుంచి వచ్చి కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఇంత మంచి రంగాలు, అంటే ఒకవైపు ఐటీ డెవలప్ అవుతుంది, ఒకవైపు రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించాలంటారు? సామాన్యుడి కోణంలో ప్రభుత్వం అసలు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయంటారా రామ్మోహన్ గారు? చాలా మందికి కొనుగోలుదారులు రెరా ఒకటి ఉందని తెలియదు, జియో నెంబర్ 86 ఉన్నట్టు తెలియదు. 86 ఏంటంటే ఒక అపార్ట్మెంట్ 500 గజాలు, 500 మీటర్ల ప్లేస్ దాటితే 5 అంతస్తులు పర్మిషన్ దొరుకుతుంది. దాని చుట్టూ కనీసం 16 నుంచి 18 ఫీట్ల వెడల్పైన రోడ్ విడిచిపెట్టాలి, ఓపెన్ ప్లేస్. అంటే అవసరమైతే అగ్ని ప్రమాదం చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేటట్టు ఉండాలి. ఎవరు పాటిస్తున్నారు అంటే కొన్ని రూల్స్ మనం తెలుసుకోవడం వినియోగదారులకు అవసరం. ఒకటి. రెండోది ఏంటంటే చాలా సార్లు మీరు బ్రోకర్స్ తీసుకుపోయి విరికిస్తుంటారు, తర్వాత అది అతిగతి ఉండదు. అది ఇంకోటి ఏంటంటే బిల్డర్ కును మన ల్యాండ్ ఓనర్, ల్యాండ్ లార్డ్ మధ్యన వివాదాలు ఉంటాయి. అవి మనకు తెలియదు. వాడు ఏం చేస్తారు, అందమైన బిల్డింగ్ కట్టిన తర్వాత వాడి సగం వీటి సగం ఇస్తారు. నేను చెప్తాను, బిల్డర్లతో వీళ్ళు కూడా నష్టపోతారు, ల్యాండ్ ఓనర్స్ కూడా నష్టపోతున్నారు. అంటే కడతా అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఏళ్ళు పూళ్ళు చేస్తే ఆ భూమి వాళ్ళు స్వాధీనం చేయాల్సి వస్తుంది, అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ల్యాండ్ ఓనర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని సంవత్సరాల లోపల పూర్తి చేస్తారనే దాని మీద. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ కు ల్యాండ్ ఇచ్చేస్తున్నాడు, మిగతా ఫ్లాట్ సగం ఫ్లాట్లు మాట్లాడుకోండి రావడం లేదు కదా. అందుకని వినియోగదారుడు ఒకటి ఏంటంటే రెరా ఆఫీస్కి వెళ్ళి అసలు ఈ అప్రూవ్డ్ కరెక్టా కాదు తెలుసుకోవాలి. అంతేందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ మధ్యన మంచి ప్రయోగం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ఆ లేఅవుట్ బ్రోచర్ ఇస్తారు కదా, బ్రోచర్ లో ఉన్న నెంబరు పెట్టుకుంటూ మీరు ఒక జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ కాల్ చేయండి, అది ఉన్నదా లేదా తెలుస్తుంది. ఫోన్ కాల్ కూడా అవసరం లేదు, మీరు మీ ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఆ నెంబర్ కొడితే అప్రూవ్డ్ ఉందా లేదా తెలుస్తుంది కదా అంటున్నారు. అంటే బాగా చదువుకోక ముందు కాకరకాయ అనేవాడు చదువుకున్నట్టు కీకరకాయ అనే ఉంటది. బేరం చేయండి, చాలా వరకు పర్సనల్ గా టచ్ కాండి, ఒరిజినల్ బిల్డర్ కలవండి. చాలా మంది బ్రోకర్స్ ఒకటి ఉంటది, తర్వాత సబ్ పార్ట్నర్స్ పేరు మీద కొందరు బ్రోకరేజింగ్ చేస్తుంటారు. అట్లా కాదు, దీని ఒరిజినల్ ఓనర్ ఎవరు అని కలుస్తాను నేను. బార్గెన్ అక్కడ దాకా చేస్తున్నాం. ఇప్పుడు చిన్న చిన్న వంకాయల బేరం చేస్తాం, కూరగాయల బేరం చేస్తాం, అక్కడికి వచ్చే వరకు లక్షలు కదా, మరి అక్కడ ఎందుకు చేయొద్దు మనం అంటున్నాను. మనము వినియోగదారుగా మనకు లభించే వరకు మనం వెతుకుతూనే ఉండాలి, లేకపోతే మోసపోతాం. రైట్. రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే నిన్న ఈడీ దాడులు వరుస పెట్టి జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా హైదరాబాద్కు తలమానికం ఒకవైపు ఐటీ, ఒకవైపు రియల్ ఎస్టేట్ అవుతూ ఉంటే, సో వ్యాపారం చేసిన వాళ్ళు లక్షల్లో కోట్లల్లో సంపాదించుతూ ఉన్నారు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఇటు సామాన్యుడికి న్యాయం జరగట్లేదు, అటు ప్రభుత్వానికి న్యాయం జరగట్లేదు. ప్రభుత్వానికి పనుల ద్వారా ఆదాయం వస్తే సామాన్యుడికే కదా ఖర్చు పెట్టేది. ఎంత మొత్తంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలను ఉపేక్షిస్తున్నట్టు? అంటే ఈడీలు వీటితో కాదు చేయాల్సిన పని చెప్పాలి. ఆనాడు 2016లో మోడీ గారు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నల్లధనం పెద్ద నోట్లలో లేదు, ఎవరు నకిలీ నోట్లు పోతాయి, స్టోన్ పిల్లర్స్ పోతారు. కానీ అసలైన నల్లధనం ఎక్కడ ఉంది, రియల్ ఎస్టేట్ లో ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నిన్న హిల్ట్ మీద చట్టం తీసుకొచ్చారు, జియో ఇష్యూ చేశారు కదా. హిల్ట్ ఏమున్నది, ₹1,00,000 కోటి రూపాయలకు మనకు ఎకరం ఉన్న చోట, అది మనకు ఆ రకంగా చూసుకుంటే 1,00,000 2,00,000 గజం ఉన్న చోట 20,000 15,000 30,000 ఉన్నది. ఏది బుక్ వాల్యూ. ఇది మారకుండా మరి బిల్డర్ ఇది మోసం చేయాల్సి వస్తుంది తప్ప బిల్డర్ ఏం చేస్తాడు, దాన్నే మీరు మార్కెట్ వాల్యూ అంచనా వేసి దానిలో సగం అన్న కనీసం మనకు బుక్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు వైట్ మనీ పెరుగుతుంది. వైట్ మనీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీరు అన్న ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఎక్కడ మారాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ డిపార్ట్మెంట్ లో మారాలి. వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ అట్లాంటి మళ్ళీ అడ్డగోలు పెంచుతాదో కష్టం. కొన్నిసార్లు ఏమైంది అంటే పిడుక్కు బియ్యానికి ఒకటే మాత్రం మనకి రాదు, రోడ్డు సైడ్ ఆ రోడ్లను చూసి చేయాల్సిన అవసరం ఉన్నది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో బుక్ వాల్యూ పెంచిన అనుకోండి, వద్దన్న బిల్డర్ మోసం చేయడు. బిల్డర్ ఏం చెప్తాడు, కావాలని మోసం చేయడు కదా. మాట చెప్తాను, కలెక్టర్ గారు 20 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి న్యాయంగా సంపాదించుకున్న డబ్బుతో నేను 10 ఎకరాల భూమి కొనుక్కుంటా,
కొంటా అని. నేను అప్పుడు సర్పంచ్ గా ఉండేవాడిని. అప్పుడు నేను చూస్తే ఆయన ఏమంటాడంటే, నేను 20,000 పెట్టే క్రమం కొంటున్నాను, నాకు 2,000 రిజిస్ట్రేషన్ అంటే మీ 18,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్టు, నేను తప్పు కదా అని కొనకుండా మరిపోయిన వాడున్నాడు. నిజాది కాదు. రామ్మోహన్ గారు మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ బాలాగారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలాగారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీల మోసాలు చూస్తున్నాం, సామాన్యుడు ఏ విధంగా కుదేలవుతున్నాడో చూస్తున్నాం. రామ్మోహన్ రావు గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు, 1కి 4 సార్లు పరీక్షించి పరిశోధించి స్వయంగా వెళ్లి చూసిన తర్వాతే మనం ఖర్చు పెట్టాలి, కొనుగోలు చేయాలని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అసలు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్ లో? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి ఒక ఫోబియా ఉందండి. ముందు ఆ ఫోబియాని పోగొట్టుకోవాలి. ఆ ఫోబియా వల్లనే ఈ రోజు ఈ రియల్ ఎస్టేట్ దందాలు చేసే యొక్క మాఫియా ఈ ఆగడాలు ఆపలేకపోతున్నాం. రీజన్ ఏంటి అంటే, పై నుంచి హెలికాప్టర్ పోతుందంటే మనం ఎంత డబ్బులు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం. పక్కన కాలేజ్ ఏదో పడిపోతుందంటే డబ్బులు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం. ఆ పక్కన ఏదో ఎయిర్పోర్ట్ వస్తుందంటే వెళ్ళిపోతాం. అంటే మనం ఉండడానికి నివాసం కోసం తీసుకుంటున్నామా, లేకపోతే పక్కన షూ షాప్ కోసం తీసుకుంటున్నామా అనేది ముందు ప్రజలు డిస్టింగ్విష్ చేసుకోవాలి. 1. 2, వీళ్ళు ఎందుకు మోసాలు చేస్తున్నారు అంటే, ప్రజల యొక్క ఆశలు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఫోబియా నుంచి బయటికి రాలేకపోవడం వల్లనే వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్స్ అని, లేకపోతే ప్రీ ఆక్యుపేషన్ ఆఫర్స్ అని, ఇట్లా రకరకాల ఆఫర్ల పేర్లతో వీళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. దానికోసమే 2016-17 మధ్యలో చట్టం కూడా వచ్చింది, రెరా యాక్ట్. ఈ రెరా యాక్ట్ లో చాలా క్లియర్ క్లిస్టర్ గా ఏం చెప్తుందంటే, కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే ఏ ప్లాట్ డెవలప్మెంట్ అయినా, అపార్ట్మెంట్ డెవలప్మెంట్ అయినా, ల్యాండ్ డెవలప్మెంట్ అయినా ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1. ఒకవేళ ఏదైనా అడ్వాన్సెస్ కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఎస్ట్రో అకౌంట్ అని ఒక అకౌంట్ పెట్టి దాంట్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. ఇంజనీరింగ్ సర్టిఫికెట్, చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్, వీళ్ళందరూ కాంపిటెంట్ సర్టిఫికెట్స్ తీసుకున్నాకనే ఆ బ్యాంక్ అకౌంట్ లో నుంచి డబ్బులు యూటిలైజ్ చేయడానికి మాత్రమే ఉంటుంది అనేది ఒక నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు ఏవి పాటించకుండా రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఎందుకు ఆ విధంగా చిచ్చర పిడుగులా దూసుకుపోతున్నాయి అంటే, రెరా డిపార్ట్మెంట్ ఏదైతే స్టేట్ వైడ్ ఉంటుందో అది ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు జీతాలు తీసుకొని ఊరికి ఆఫీస్ లో 4 గోడల మధ్యలో కూర్చొని పడుకొని నిద్రపోయి ఛాయలు బిస్కెట్ తీసుకోవడానికి ఉన్నారు తప్ప, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ వెళ్ళి చూసి అక్కడ ఏం జరుగుతుందో అనేది పట్టించుకోకుండా చేయకుండా నిద్రపోవడం వల్లనే జరుగుతున్న ఒక పెద్ద ప్రాబ్లం ఇది. 2వ విషయం ఇంకోటి ఏంటంటే, ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా ప్లాట్ కొనాలనుకున్నా, ల్యాండ్ కొనాలనుకున్నా, కోర్టు కూడా ఏం చెప్తుందంటే, ఇది నీ డ్యూటీ, కొనేవాడి డ్యూటీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 1కి 10 సార్లు కాదు, 10కి 100 సార్లు కాదు, 100కి 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు అయినా చెక్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ ల్యాండ్ కి అడ్వాన్స్ ఇవ్వాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మేము ప్రాపర్టీ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వండి, వెరిఫై చేసుకోమంటే ల్యాండ్ అమ్మే వాళ్ళు ఇవ్వరు. అది నేరం. అలా ఎవరైనా అంటే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలి అని అనుకున్నప్పుడు ముందు వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అని ఇస్తే కొనాలి అనుకున్న వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అడ్వాన్స్ ఇస్తేనే మేము డాక్యుమెంట్స్ ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వం అని ఇలా ఎవరైనా చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు మీరు. ఎందుకంటే చీటింగ్. అది వాళ్ళ ఒక రైట్. ఏం రైట్? ఒక ప్రాపర్టీ అమ్మాలని అనుకున్న వ్యక్తి మీరు కొనాలని అనుకున్నప్పుడు, కొనాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అడుగుతారు. అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వకపోతే మీరు అడ్వాన్స్ ఇస్తే గానీ మేము ఇవ్వము అంటే అది ఫోర్స్ఫుల్ అనమాట. దాన్ని కంపెలింగ్ అంటారు. ఆ ఇంటిమిడేట్ చేసి కంపెలింగ్ చేసే దాన్ని క్రైమ్ అంటాం మనము. సో ఇలా ఎవరు చేసినా, ఏజెంట్ చేసినా, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా, దీంతో పాటు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పటిలో గవర్నమెంట్ ల్యాండ్ ని నాలా కన్వర్షన్ చేసేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. చెరువులు ఉన్నాయి, చెరువులు అయిపోయినాయి, చెరువులలో కూడా వేసిస్తున్నారు. మనం తెలియకుండా చెరువు పక్కన ఉన్న కూడా చెరువు కబ్జా చేసి అపార్ట్మెంట్ వేసేస్తామంటే అక్కడ పెద్ద విల్లా వచ్చేసిందంట, పద తీసేసుకున్నాం, ఇప్పుడు ఎక్కడ ఆఫర్ పోతుందో, లేదా ఆ పక్క నుంచి ఏరోప్లేన్ వెళ్తుందంట, కింద నుంచి ట్రైన్ పోతుందంట, పై నుంచి డ్రైనేజ్ వస్తుందంట, సముద్రం వచ్చి హైదరాబాద్ లోనే ఉంటుందంట, మన పక్కనే ఉంటుందంట. ఇట్లాంటి ఫోబియాలకు వెళ్ళిపోయి జనాలు మోసపోతున్నారు తప్ప నుంచి అంతకు మించి ఏం లేదండి. ప్లీజ్ కన్క్లూడ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ బాలా గారు. థ్యాంక్ యూ. రైట్, ఫైనల్గా రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం బాలాగారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా మన ఆశ, మన ఆతృత ఏదైతే ఉందో దీన్నే రియల్ ఎస్టేట్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఓవైపు ప్రభుత్వం రేరా లాంటి సంస్థలను పెట్టింది, కానీ ఆ సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదనేది కూడా ఈడీ దాడుల ద్వారా స్పష్టమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఏం చేయాలంటారు? ప్రభుత్వం కన్నా ముందు ప్రజలు ఎంత బాధ్యతగా ఉంటే ఇటువంటి మోసాలు జరగకుండా ఉంటాయి? ఫైనల్గా ఏం చెప్తారు?
హెరా ఆఫీస్ ఎక్కడ లేదు మనకు తెలంగాణలో. మనం చూసుకుంటే హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో పక్కనే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటుంది. దానిలో ఆఫీస్ ఉన్నది, వెళ్ళి చూడొచ్చు. అతను వెరిఫై చేసుకోవచ్చు. నెంబర్ 1. రెండోది ఏంటంటే డెవలప్మెంట్ వచ్చిన కాడనే ఉందా మనకి, ఎందుకంటూ డెవలప్మెంట్ ముందు అయ్యే దగ్గర ఎందుకు కొనుక్కోరు మీరు, తక్కువ దొరుకుతుంది కదా. రైట్. అడవిలో కట్టలు అమ్మితే పనికి రాదు, సముద్రం పక్కన ఉప్పు అమ్మితే పనికి రాదు అన్నట్టు మీరు ఏం చేస్తారు, డెవలప్మెంట్ అయిన దగ్గర ఉంటే హైప్ క్రియేట్ చేస్తారు వాడు. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం పక్కన కట్టుకున్నాడు ఎవడైనా. విమానం ఎక్కడానికి అక్కడికి వాడైనా లోపలికి పోవాల్సిందే, మనమే లోపలికి పోవాల్సిందే కదా. దూరంగా ఉన్న సౌకర్యాలు, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ పెట్టిన తర్వాత మీరు దూరం గురించి ఆలోచించకండి. నేను 106 కిలోమీటర్ల దూరంలో ఉంటాను, ఎయిర్పోర్ట్ కు 2 గంటల లోపు చేరుతాను, పార్కింగ్ లో ఉంటాను. అటువంటిది మీరు ఎయిర్పోర్ట్ పక్కన ఎందుకు కట్టుకోవాలి ఇల్లు? అందుకనే వీళ్ళు ఒకటి ఆలోచించండి అంటే, మీరు అడ్వకేట్ సంప్రదించి ఖచ్చితంగా బేరం చేసుకోండి. ఎప్పుడు కూడా అడ్వకేట్ ఫీజు పెట్టకుండా మీరు బర్రెను కొనుక్కుంటారు కానీ తలుపు కొనుక్కోమంటే బర్రె పారిపోతుంది అంటున్నాడు. ఇదే అంతే. మీరు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు అడ్వకేట్ ఫీజు భయపడుతున్నారు కానీ ఈ ప్రాపర్టీ కొనొచ్చా కొనరాదా డాక్యుమెంట్ తీసుకుని అడ్వకేట్ సంప్రదించండి, లీగల్ కరెక్ట్ ఉంది అంతేందుకు. ఒక్క మాట చెప్తాను, మీరు బ్యాంక్ అప్రోచ్ కండి. బ్యాంక్ వాడు ఇస్తే రుణం ఇస్తే ఇచ్చినట్టే లెక్క, అన్ని ఉన్నట్టే లెక్క. అదొకటి. బ్యాంక్ అప్రోచ్ కండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు విలువైన సలహాలు సూచనలు అందించినందుకు. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఒక ఆస్తి కొనే ముందు క్లియర్ కట్గా న్యాయ నిపుణులను కన్సల్ట్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెప్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే మధ్యతరగతి వాడి ఎన్నో ఏళ్ల కల ఒక గృహాన్ని కొనుక్కోవటం, ఒక ఫ్లాట్ కొనుక్కోవటం, దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్.